Hi students, welcome to our channel. The next topic is in linear inequalities exercise 5e. The exercise is manaki second exercise from 5b. The first Roman problems. Let us see 1 to 6 problems ఉన్నాయి మనకి first Roman లో. Let us see the 6 problems. First one ఇక్కడ ఇచ్చారు మనకి solve the inequalities in exercise 1 to 6. ఇక్కడ 1 to 6 ప్రాబ్లమ్ ఇచ్చారు మనకి. given ఇచ్చినటువంటి inequalities మనం సాల్వ్ చేయమంటారు. Let us see. Let us see the solution for the first inequality. First inequality is what? 2 is less than or equal to 3x minus 4 less than or equal to 5. 2 is less than or equal to 3x minus 4 less than or equal to 5. సో ఇక్కడ మనకి వచ్చేసి మనకి ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఇక్కడ మనకి సింగిల్ ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చారు. సో సింగిల్ ఇక్కడ మనకి ఏమో డబుల్ ఇన్ఈక్వాలిటీస్, ఇక్కడ మనకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్, ఇక్కడ మనకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్, ఇక్కడ మనకి డబుల్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్వాల్వ్ అయ్యాయి. సో చూడండి హియర్ ఇక్కడ మనకి ఓన్లీ సాల్వ్ ద ఇన్ఈక్వాలిటీస్ అని ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఓన్లీ టర్మ్ ఇక్కడ మనకి ఎక్స్ మాత్రమే ఉండాలి, ఓన్లీ ఎక్స్ మాత్రమే ఉండాలి. సో మనకి ఓన్లీ ఎక్స్ మాత్రమే మనకి ఇక్కడ -4 ఉంది. సో మనకి -4ని రిమూవ్ చేసుకోవాలి. -4 వల్ల ఇక్కడ ఏం చేయాలి, +4ని యాడ్ చేసి సరిపోతుంది. లెట్ us see the solution is solution is here. The given inequality is what? 2 is less than or equal to 3x minus 4 less than or equal to 5. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనకి -4 రిమూవ్ కావాలి. ఇక్కడ మనకి యాడింగ్ +4 ఆన్ బోత్ సైడ్స్, యాడింగ్ +4 ఆన్ బోత్ సైడ్స్. మనకి ఏం సో మనకి బోత్ సైడ్స్ ఇక్కడ మనకి +4ని యాడ్ చేయండి. 3x - 4 గిట్ సైడ్ ఇక్కడ మనకి +4, 3x - 4 గిట్ సైడ్ ఇక్కడ మనకి +4ని యాడ్ చేయండి. మీన్స్ 2 + 4 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3x - 4 + 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 + 4. ఇక్కడ మనకి ఏమో బోత్ సైడ్స్ ఇక్కడ మనకి +4ని యాడ్ చేసి let us now here 2 + 4 6 less than or equal to -4 + 4 ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. దెన్ we get -4 + 4 క్యాన్సిల్ అయిపోతుంది, 0 అయిపోతుంది టర్మ్. ఇక్కడ -4 + 4 0, రిమైనింగ్ ఎంత ఇక్కడ మనకి 3x less than or equal to 5 + 4 9. సో ఇక్కడ మన టర్మ్ మనకి ఓన్లీ ఎక్స్ ఉండాలి. సో ఇక్కడ ఓన్లీ ఎక్స్ అక్కడ ఏం చేయాలి, మనకి *3 ఉంది. సో ఇక్కడ ఎంతైతే నెంబర్ 3 × 3 ఉందో ఆ నెంబర్ దగ్గర మనం డివైడ్ చేస్తే సరిపోతుంది. హియర్ డివైడింగ్ విత్ 3 ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ మనం 3తో డివైడ్ చేస్తాం. హియర్ 6/3 less than or equal to 3x divided by 3 less than or equal to 9/3. Here 3 1s 3 2s, here 3 3 get cancelled, here 3 1s 3 3s. Now therefore 2 is less than or equal to x less than or equal to 3. ఇక్కడ మన 3 1s 3 2s, ఇక్కడ 3 3 get cancel, ఓన్లీ x ఉంటుంది. ఇక్కడ 3 1s 3 3s cancel. Now here 2 is less than or equal to x is less than or equal to 3. సో ఈక్వల్ ఎలా రాస్తాను మనకి డబుల్ ఇన్ఈక్వాలిటీస్ ఇక్కడ మనకి we know that a is less than or equal to x less than or equal to b అన్నట్లయితే a is less than or equal to x less than or equal to b. ఇక్కడ ఏమైనా మనకి if a is less than b అయి ఉండాలి. if a is less than b then a less than or equal to x less than or equal to b. here మనకి సో ఇక్కడ మనకి 2 వాల్యూస్ వస్తాయి. ఇక్కడ మనకి x ఇక్కడ మనకి 2 వాల్యూస్, ఇక్కడ మనకి దాంట్లో స్మాలెస్ట్ వాల్యూని a అనుకోవాలి. ఇక్కడ 2 3 ఇక్కడ మనకి స్మాలెస్ట్ వాల్యూ ఉంది. ఇక్కడ మనకి a, ఇక్కడ aని 2ని ఇక్కడ a అనుకుంటాం. సో ఇక్కడ మనకి 2 కంటే మనకి 3 పెద్దది కాబట్టి ఇక్కడ 3ని b అనుకుంటాం. a less than b ఉండాలి.
సో దట్ ఈస్ implies that x belongs to, ఇక్కడ మనకి బోత్ సైడ్స్ మనకి ఈక్వల్ టు సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం, క్లోజ్డ్ ఇంటర్వెల్ రాస్తాం. క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి, క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఇక్కడ బోత్ సైడ్స్ మనకి ఇక్కడ ఈక్వల్ టు సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ వాల్యూస్ అనాలి మనకి ఏదర్ గ్రేటర్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఏ ఆర్ ఈక్వల్ టు ఏ. ఎక్స్ ఈజ్ మనకి లెస్ దెన్ బి ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. సో ఇక్కడ మనకి క్లోజ్ ఇంటర్వెల్ ఇండికేట్స్ మనకి ఇంక్లూడింగ్ ఏ and including b and also lies in between all the values a and b. Let us therefore the solution set is, therefore the solution set is where x belongs to closed interval 2, 3. This is the solution for first problem. Now here the second inequality is ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, given 6 is less than or equal to -3 into 2x minus 4 less than 12. 1 -3 into 2x minus 4 less than 12. Let us see the solution is given inequality. First of all, given 6 is less than or equal to -3 into 2x minus 4 is less than 12. Let us see. 6 is less than or equal to -3 into 2. So minus 12 multiplying. -3 into 2 minus 6x minus into minus plus 12, minus into minus plus 12, get less than 12. After that, yes, here let us see. 6 is less than or equal to minus 6x plus 12 less than 12. So correct మనకి ఫస్ట్ need to remove ఇక్కడ ప్లస్ 12 ఉంది కదా మనకి, ఇక్కడ ఓన్లీ ఎక్స్ వాల్యూ కావాలి ఇక్కడ మనకి. సో ఎక్స్ ఉండాలి మనకి, ఇక్కడ ప్లస్ 12 ఉంది. సో హియర్ ఇక్కడ ప్లస్ 12 ఉంది కాబట్టి మనకి ప్లస్ 12 ఇక్కడ ఓన్లీ ఎక్స్ రావాలి. ఫస్ట్ ప్లస్ 12 తీసేయండి. ప్లస్ 12 తీసేయండి మనకి మైనస్ 12ని యాడ్ చేయండి. యాడింగ్ మైనస్ 12, యాడింగ్ మైనస్ 12, యాడింగ్ మైనస్ 12 ఆన్ బోత్ సైడ్స్. మైనస్ 12ని యాడ్ చేయండి. -12 plus 6 less than or equal to -6x plus 12. ఇక్కడ -12 యాడ్ చేస్తాం కాబట్టి -12 less than plus 12 ఉంది ఆల్రెడీ, ఇక్కడ -12 plus 12 ఇక్కడ మనకి -12 యాడ్ చేస్తాం. నెక్స్ట్ -12 plus 6 అనేది ఇక్కడ మనకి -6 is less than or equal to -6x plus 12 minus 12 get cancelled, remaining 12 minus 12 and there మనకి 0. 12 minus 12 0. next here ఇక్కడ ఓన్లీ x ఉండాలి కాబట్టి మనకి ఇక్కడ ఓన్లీ x ఇక్కడ అంతా -6 ఉంది. హియర్ ఇన్ఈక్వాలిటీ మొత్తాన్ని ఇక్కడ -6 తో డివైడ్ చేయండి. హియర్ డివైడింగ్ విత్ -6, the dividing with -6, then -6 తో డివిజన్ చేయండి. హియర్ -6 by -6 is less than or equal to -6 by x by -6 is less than 0 by, sorry, the small error is ఉండాలి మనకి చిన్న. హియర్ ద ఇన్ఈక్వాలిటీ, ఇక్కడ మనకి ఇన్ఈక్వాలిటీ మనకి ఏదైనా ఇన్ఈక్వాలిటీని కూడా నెగిటివ్ నెంబర్తో, సో నెగిటివ్ నెంబర్తో ఓన్లీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ చేసినప్పుడు హియర్ ఇన్ఈక్వాలిటీ మొత్తాన్ని నెగిటివ్ నెంబర్తో మల్టిప్లికేషన్ కానీ
either multiplication or division చేసినప్పుడు మనకేమో the sign of inequality చేంజెస్. ఇక్కడ ఏమైనా మనకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాస్త గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ లెస్ దాన్ కాస్త మనకి గ్రేటర్ దాన్ 0 అవుతుంది. గ్రేటర్ దాన్ 0 greater than 0. 0 by anything 0. So here minus 6 get cancelled. Here minus 6 get cancelled. Now therefore from the value only plus 1 మిగులుతుంది. తర్వాత let us see the solution is 1 is greater than or equal to, here what 1 is greater than or equal to x is less than, sorry, x is greater than 0. So మనం దీన్ని ఏం రాయగలం? 0 less than x less than or equal to 1 గా రాయొచ్చు మనకి. therefore 0 less than x less than or equal to 1. సో ఇక్కడ మనకి ఏమో 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో 1 కంటే పెద్ద వాల్యూ ఇక్కడ మనకి ఎక్స్, ఎక్స్ కంటే పెద్ద వాల్యూ ఇక్కడ మనకి 0. దాన్ని ఏమో రాస్తాం రివర్స్ రాస్తే, సో ఇలా రివర్స్ రాస్తే మనకి ఏమో 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. రివర్సల్ అవుతుంది ఏమవుతాం లెస్ దాన్, ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్. సో వి నో దట్ ఎలా రాస్తుంది దీనికి ఇక్కడ మనం ఏ ఈజ్ లెస్ దాన్ ఎక్స్ less than or equal to b ఉంది. if a అనేది less than b అండి. ఇక్కడ మనకి a వచ్చేసి స్మాలెస్ట్ వాల్యూ తీసుకోండి. 0ని a అనుకోండి, 1ని b అనుకోండి. ఇక్కడ less than or equal to b ఉంది కాబట్టి, ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇంక్లూడింగ్ b, దట్ ఈస్ x belongs to ఇక్కడ ఏకి ఈక్వల్ టు సింబల్ అది కొట్టి మనం ఏం రాసాం ఓపెన్ ఇంటర్వెల్ a కామా b క్లోజ్ ఇంటర్వెల్. ఇప్పుడు మనకి b ఈక్వల్ టు సింబల్ ఉంది కాబట్టి క్లోజ్ ఇంటర్వెల్. దట్ ఈస్ therefore the solution set is therefore the solution set is x belongs to x వాల్యూస్ మనకి x ఈజ్ గ్రేటర్ దాన్ 0, 0 కంటే ఎక్కువ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 లేదా 1 కంటే తక్కువ ఉండాలి. దట్ ఈస్ ఎలా రాస్తాం ఇక్కడ మనకి ఇంటర్వెల్లో ఇక్కడ 0కి ఇక్కడ మనకి ఈక్వల్ టు సింబల్ లేదు కాబట్టి ఓన్లీ ఓపెన్ ఇంటర్వెల్ 0, 1కి ఇక్కడ ఈక్వల్ టు సింబల్ ఉంది కాబట్టి ఈక్వల్ టు 1 కాబట్టి ఇక్కడ మనకి ఇంక్లూడింగ్ 1 కాబట్టి నేను రాస్తున్నాను క్లోజ్ ఇంటర్వెల్. ఓపెన్ ఇంటర్వెల్ 0, 1 close interval. Let us see the third problem. Now here the third problem is the given 30 is equal to ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి -3 less than or equal to 4 minus 7x by 2 less than or equal to 80. So here let us see the solution is ఇచ్చిన మనకి -3 less than or equal to 4 minus 7x by 2 is less than or equal to 80. Less than or equal to 80. So దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం ఇక్కడ? Now therefore let us see -3 as did రాసింది మనకి -3 is less than or equal to ఇక్కడ ఈ క్లౌడ్ ఫ్రాక్షన్ ని సాల్వ్ చేయండి. 4 minus 7x by ఇక్కడ ఎంత మనకి 2 4s ఇక్కడ ఏం లేదు బై 1 ఎల్సిఎం ఎంత మనకి 2 4 క్లాస్ ప్లస్ 2 4s 8 minus 7x మొత్తానికి హోల్ డివైడెడ్ బై 2 హియర్ less than or equal to 80. సో ఇక్కడ మనకి డివిజన్లో 2 ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనకి 2ని రిమూవ్ చేయాలి.
సో ఇక్కడ మనకి డివిజన్లో ఉన్న 2 రిమూవ్ కావాలి ఏం చేయాలి, మనకి మల్టిప్లయింగ్ విత్ 2 చేయాలి. హియర్ మల్టిప్లయింగ్ విత్ 2, మల్టిప్లయింగ్ విత్ 2 చేయండి. ఫస్ట్ మల్టిప్లయింగ్ 2 చేసి మనకి ఎంత, హియర్ 2 into -3 is less than or equal to 2 into 8 minus 7x divided by 2 less than or equal to 2 into 18. సో మనకి మొత్తానికి ఇన్ఈక్వాలిటీ 2తో మల్టిప్లై చేస్తుంది. హియర్ 2 ఇక్కడ మనకి పాజిటివ్ నెంబర్ కాబట్టి ఇన్ఈక్వాలిటీ డస్ నాట్ చేంజెస్. ఒకవేళ ఇక్కడ మనం నెగిటివ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీ ఇప్పుడు చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకి పాజిటివ్ నెంబర్ కాబట్టి ఇన్ఈక్వాలిటీస్ ఇక్కడ మనకి చేంజ్ కాలేదు. లెట్ us here 2 to get cancelled. Here 2 into -3 -6 less than or equal to 8 minus 7x less than or equal to 8 into 36. Yes, here ఫ్రెండ్ వాల్యూ ఇక్కడ మనకి +8 ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ +8 రిమూవ్ కావాలి ఇందులో యాడింగ్ -8, -8ని యాడ్ చేస్తే సరిపోతుంది. హియర్ యాడింగ్ -8ని యాడ్ చేయడం మనకి ఆన్ బోత్ సైడ్స్. సో -8 యాడ్ చేసుకోవడం మనకి ఆల్రెడీ -6 ఉంది. -6 -8 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 minus 7x minus 8 less than or equal to 36 minus 8. Let us see, -6 minus 8 minus 14 less than or equal to, so here +8 -8 get cancel, remaining and minus 7x less than or equal to 36 minus 8 28. సో ఇక్కడ మనకి ఎంత కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ మనకి -7 ఉంది. ఇక్కడ మనకి -7 మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి హియర్ డివైడింగ్ విత్ -7 చేయండి. సో డివైడింగ్ విత్ -7 ఇక్కడ ఓన్లీ ఎక్స్ మిగులుతుంది. హియర్ డివైడింగ్ విత్ -7. Therefore dividing with -7. No, therefore -14 by -7. So here at the end మనకి dividing with, here -7 is the negative number. ఇక్కడ మనం నెగిటివ్ నెంబర్తో మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ చేసినప్పుడు మనకి సైన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ చేంజ్ చేసి ఇక్కడ మనకి సైన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. సో దీన్ని ఏమైనా రాసుకున్నాం మనం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఎప్పుడైతే మనం నెగిటివ్ నెంబర్తో మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ చేసేటప్పుడు మనకి సైన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ చేంజెస్. -7x divided by -7 is greater than or equal to, so 28 by -7. So here -7 get cancelled. So minus get cancelled. Here 7 ones, 7 twos. Here 7 ones, 7 fours. Let us see. Here 2 is greater than or equal to, only x మిగులుతుంది. X is greater than or equal to, the value -4. Let us see. ఇవాళ ఇక్కడ ఏమైనా రాసుకొచ్చాము, ఫస్ట్ స్మాలెస్ట్ వాల్యూ ముందు రాయండి. here -4 ఇటు సైడ్ నుంచి రాయండి. ఇటు సైడ్ నుంచి రాస్తే మనకి ఇన్ఈక్వాలిటీస్ చేంజ్ అవుతుంది. -4 ఇక్కడ మన x is ఇక్కడ మళ్ళీ here x is greater than అనుకుంటాం. ఇక్కడ మనకి less than or equal to x less than or equal to 2. సో ఇక్కడ x వాల్యూ 7 ఇక్కడ మనకి -4 లేదా -4 కంటే ఎక్కువ, x is equal to 2 or 2 కంటే తక్కువ. therefore that is ఏమని రాస్తాం మనకి ఇక్కడ మనకి a is less than or equal to x less than or equal to b. ఇక్కడ ఏమో క్లోజ్ ఇంటర్వెల్ a, b రాస్తాం. that is the solution set. The
the solution set is where x belongs to closed interval -4 comma closed interval -4 comma 2. This is the solution for third problem. Let us see the fourth problem. Here the fourth problem is -15 less than 3 into x minus 2 divided by 5 is less than or equal to 0. Let us see. The solution is given equal to -15 less than 3 into x minus 2 divided by 5 is less than or equal to 0. Less than or equal to 0. సో ఇక్కడ మనకి డివిజన్లో 5 ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ఈ 5ని రిమూవ్ చేయండి. సో డివిజన్లో ఉన్న 5 రిమూవ్ కావాలి. ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ మనకి మల్టిప్లయింగ్ విత్ 5 ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ మనకంటే 5 రిమూవ్ కావాలి, డివిజన్లో ఉన్న 5 రిమూవ్ కావాలి, మనకి 5తో మల్టిప్లై చేయండి. హియర్ మల్టిప్లయింగ్ విత్ 5 మల్టిప్లయింగ్ విత్ 5 ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ మనకి డబుల్ ఇన్ఈక్వాలిటీస్ ఇక్కడ ఏ ప్రాబ్లం ఏమిటంటే మనకి ఓన్లీ ఎక్స్ మాత్రమే రావాలి. ఇక్కడ మనకి ఓన్లీ ఎక్స్ మాత్రం వచ్చేటప్పుడు ఇక్కడ మనకి నెంబర్స్ అన్నీ రిమూవ్ అయ్యి మనకి కండిషన్స్ సాల్వింగ్ చేసుకుంటూ వెళ్తాం. లెట్ us see. మల్టిప్లయింగ్ విత్ 5 ఆన్ బోత్ సైడ్స్. హియర్ 5 into -50 less than 5 into 5 into here 3 into x minus 2 divided by 5 is less than or equal to 0. Here 0 by 5, 0 by anything 0. 5 get cancelled. 15 5s minus 75 less than మనకి 3x minus 2 is less than or equal to 0. 3 into x minus 2, 3 into x minus 2 is less than or equal to 0. Here minus 75 less than second 3 into x, 3x minus 6 is less than or equal to 0. సో 3 into x minus మనకి 3x minus 6 equal to 0. ఇక్కడ మనకి ఓన్లీ x మిగిలిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఈ -6 క్యాన్సిల్ కావాలి. సో ఇక్కడ మనకి ఏమో -6 రిమూవ్ అవ్వాలంటే యాడింగ్ +6 చేయండి. యాడింగ్ 6 బోత్ సైడ్స్. ఇక్కడ మనకి ఏమో +6ని యాడ్ చేయండి. therefore -75 + 6 less than 3x minus 6 plus 6 less than or equal to 0 plus 6. Okay. Minus 75 plus 6. Remember 75 లో నుంచి 6 పోతే let us see. minus 60 minus 69 less than -6 plus 6 అంటే 0 కాబట్టి 0 అయిపోతుంది. 3x less than or equal to 0 plus 6 వాల్యూ 6. here మనకి the coefficient of x దగ్గర 3 ఉంది కాబట్టి ఇక్కడ ఇన్ఈక్వాలిటీ మొత్తాన్ని 3తో డివిజన్ చేయండి. డివైడింగ్ విత్ 3 సో ఇన్ఈక్వాలిటీ మొత్తాన్ని 3తో డివిజన్ చేస్తే -69/3 less than 3x/3
less than or equal to 6/3. ఇక్కడ ఇన్ఈక్వాలిటీ ఉన్న పాజిటివ్ నెంబర్తో డివిజన్ చేసింది కాబట్టి ఇక్కడ మనకి ఇన్ఈక్వాలిటీ డస్ నాట్ చేంజెస్. 3 1s 3 23s అంటే మనకి ఇక్కడ 3 3 గెట్ క్యాన్సిల్. 3 1s 3 2s minus 23 less than x less than or equal to 2 less than or equal to 2 minus 23 less than x less than or equal to 2. So it means మనకి -23 కంటే ఎక్కువ ఉండాలా, 2 కంటే తక్కువ ఉండాలి. either 2 or 2 కంటే తక్కువ ఉండాలి. దాని వల్ల మనం therefore the solution set is where x belongs to. ఇక్కడ మనకి 23కి ఇక్కడ మనకి ఈక్వల్ టు సింబల్ లేదు, ఓన్లీ లెస్ దాన్ సింబల్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏం రాస్తాం మనం మైనస్ ఓపెన్ ఇంటర్వెల్ రాయండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏముండే మనకి 2 నెంబర్స్ రాయండి. -23 ఇక్కడ ఏముంది మనకి 2 ఉంది, కామా 2. సో here క్లియర్లీ అబ్జర్వ్ ఇక్కడ మనకి -23 ఇక్కడ ఈక్వల్ టు లేదు కాబట్టి ఓపెన్ ఇంటర్వెల్ రాసేయండి. సో ఇక్కడ దీనికి 2కి ఈక్వల్ టు సింబల్ ఇక్కడ మనకి క్లోజ్డ్ ఇంటర్వెల్. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ 4th ప్రాబ్లం. Now let us see the 5th problem. Here the 5th problem is -12 less than 4 minus 3x by -5 less than or equal to 2. Let us see the solution is. -12 less than 4 minus 3x by -5 less than or equal to 2. ఇది ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లం. -12 less than చిన్న హియర్ 4 మైనస్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ అవుతుంది సింబల్, ప్లస్ 3x by 5 is less than or equal to 2. -12 less than 4 plus 3x by 5 is less than or equal to 12. Now here, so adding -4 on both sides. Now here both sides మనకి -4 యాడ్ చేయండి. -12 -4 less than 4 plus 3x by 5 minus 4 less than or equal to 2 minus 4. Remember plus 4 minus 4 get cancelled. -12 minus 4 means -16 less than 3x by 5 less than or equal to 2 minus 4 minus 2. So here 3x by 5 less than or equal to 2. So here division లో 5 ఉంది కాబట్టి మనకేమో 5 ని ఒకటి చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిప్లయింగ్ విత్ 5 చేయండి. హియర్ మల్టిప్లయింగ్ విత్ 5 చేస్తే మల్టిప్లయింగ్ విత్ 5 5 ఉంటే ఈక్వల్ టు మొత్తాన్ని 5 into -16 less than 5 into 3x by 5 less than or equal to -2 by -2 into 5 -2 into 5. Let's see once again. 5 into -2. Here 5 get cancelled. 16 5s minus
80 less than 3x less than 5 2s are less than or equal to minus 10. సో ఇక్కడ మన కోఎఫిషియంట్ ఆఫ్ x మనకి +3 ఉంది కాబట్టి here dividing with 3 right, dividing with 3 on both sides. మనం 3 తో డివైడ్ చేస్తే minus 80/3 less than 3x/3 less than or equal to minus 10 divided by 3. 3 get cancelled. Now therefore minus 80/3 less than x less than or equal to minus 10 divided by 3. సో ఇక్కడ ఓన్లీ ఎక్స్ వచ్చింది కాబట్టి మనకి ఎక్స్ వాల్యూస్ ఎలా ఉండదు, మనకి -8/3 కంటే ఎక్కువ, -10/3 లేదా -10/3 కంటే తక్కువ. సో దీనివల్ల రాసేది మనకి సొల్యూషన్ సెట్ అంటే చూద్దాం. దేర్ఫోర్ ద సొల్యూషన్ సెట్ ఈజ్ అలా రాసిన మనకి ఇంటర్వెల్స్. సో కొంత ఇక్కడ ఏం చేస్తుంటే ఇంటర్వెల్స్ కూడా మనకి కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఫస్ట్ ఇక్కడ మనకి ఈ నెంబర్ సో ఇక్కడ మనకి ఏమో ఫస్ట్ ఈ నెంబర్స్లో ఇక్కడ మనకి ఈ నెంబర్స్ రాసాయి. సో -80/3 -10/3. ఇటు సైడ్ మనకి ఆల్వేస్ స్మాలెస్ట్ నెంబర్ ఉండాలి, ఇటు సైడ్ ఆల్వేస్ కూడా మనకి బిగ్గెస్ట్ నెంబర్ ఉండాలి. సో ఇక్కడ ఏం రాసిన మనకి ఓన్లీ స్ట్రిక్ట్ ఇన్ఈక్వాలిటీ మనకి ఇక్కడ ఈక్వల్ టు సింబల్ లేదు, ఓన్లీ ఇన్ఈక్వాలిటీ. ఇక్కడ లెస్ దాన్ సింబల్ మాత్రం ఉంది కాబట్టి ఈక్వల్ టు లేదు కాబట్టి ఓన్లీ లెస్ దాన్ ఉన్నప్పుడు ఇక్కడ ఏం రాసిన మనకి ఓపెన్ ఇంటర్వెల్ రాస్తాం. ఇక్కడ ఈక్వల్ టు ఇక్కడ ఏమో -10/3 ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఉంది, కాబట్టి మనం క్లోజ్ ఇంటర్వెల్ రాస్తాం. దిస్ ఈజ్ -10/3. దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ 5th problem. Now let us see the 6th problem is. Now the last problem, the 6th problem is 7 is less than or equal to 3x plus 11 divided by 2 less than or equal to 11. Let us see the solution is here. Given inequality ఏమిచ్చారు మనకి 7 is less than or equal to 3x plus 11 divided by 2 is less than or equal to 11. Here first of all multiplying with టూ చేయండి. ఇక్కడ మనకి బై 2 ఉంది కాబట్టి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిప్లయింగ్ విత్ 2 చేసి ఇక్కడ మల్టిప్లయింగ్ విత్ 2 చేస్తే సో హియర్ 2 into 7 less than or equal to 2 into 3x plus 11 divided by 2 is less than or equal to 11/2. Here 2 to get cancel, 2 7s 14 less than or equal to 3x plus 11 here multiplying it together, so 2 to get cancel, here less than or equal to, it is not correct. So once again here erase it. Once again so ఇక్కడ మనకి 2 into 11 as it is మనకి becomes 22. Now here let us see the solution. 14 is less than or equal to 3x plus 1 less than or equal to 22. Here plus 11 remove అవ్వాలి, మనం ఓన్లీ x ఇక్కడ ప్లస్ 2 ప్లస్ 11 రిమూవ్ అవ్వాలి. ఇక్కడ మనకి తర్వాత 3 రిమూవ్ అవ్వాలి. ఫస్ట్ 11 రిమూవ్ అవ్వాలి. ఇక్కడ ఏం చేయాలి మనకి యాడింగ్ -11 యాడ్ చేయండి ఆన్ బోత్ సైడ్స్. 14కి -11 యాడ్ చేస్తే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3x + 11 - 11 is less than or equal to 22 -
11. 14 minus 11 ఎంత వాల్యూ మనకి 3 less than or plus 11 minus 1 cancel, it becomes 3x is less than or equal to 22 minus 11 ఇక్కడ value 11. Next after that here dividing with the coefficient of x is 3 ఉంది కాబట్టి here dividing with 3 చేయండి. Now therefore dividing with 3 రాస్తాం. Now therefore 3 by 3 less than or equal to 3x divided by 3 less than or equal to 11 by 3. 3 get cancel here, 3 get cancel here. 1 is less than or equal to x is less than or equal to 11 by 3. Here 1 is less than or equal to x less than or equal to 11 by 3. Now therefore 11 by 3 approximately 3 point something వస్తుంది. సో ఇక్కడ మనకి the solution set is always మనకి smallest value ఉంది, ఇక్కడ మనకి bigger value ఉండాలి. therefore that is x belongs to first 2 numbers రాయండి 1, 11 by 13. సో ఇక్కడ ఏం రాస్తారు మనకి దీని కూడా ఓపెన్ రాయాలా క్లోజ్ రాయాలా చూద్దాం. సో 1, 11 by 13. సో ఇక్కడ అదే రెండింటి ఇక్కడ మనకి ఈక్వల్ టు సింబల్స్ ఉన్నాయి, రెండింటిలో మనకి ఈక్వల్ టు సింబల్స్ ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్గా మనకి ఏమైనా రాయచ్చు క్లోజ్ ఇంటర్వెల్. సో హియర్ 1, 11 by 13. 1, 11 by 13. So this is the solution for 6th problem. Right. Thank you.